ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. క్రిస్మస్ తో పాటు వారాంతం కూడా కావడంతో తిరుమల ఒక్కసారిగా భక్తులతో పోటెత్తుతోంది. గత 2 రోజులుగా కూడా భారీగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతున్నట్లుగా కూడా టీటీడీ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలోని అలిపిరి దగ్గర టోకెన్ల కోసం రద్దీ విపరీతంగా పెరగడంతో కూడా భక్తులు స్వల్పంగా తోపులాటలకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే పోలీసులు సర్ది చెప్పి వాళ్ళని పంపడంతో కూడా ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగిందని చెప్పచ్చు. ఇక తిరుమలకు సంబంధించి ఇంకా మరో 2 రోజుల్లోనే వైకుంఠ ఏకాదశి కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీని టీటీడీకి సంబంధించి కూడా ఈ నెల 30, 31 జనవరి 1 తేదీల్లో భక్తులకు కేవలం ముందస్తు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. స్పష్టంగా టీటీడీ ఈ బోర్డుల రూపంలో టీటీడీ అనేక చోట్ల ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దర్శనం టికెట్ లేని వారికి జనవరి 2 నుంచి సర్వదర్శనం క్యూ లైన్లోకి అనుమతిస్తారని టీటీడీ చెప్తోంది. భక్తులు ఈ విషయాలను గమనించుకొని టీటీడీకి సహకరించాలని చెప్పి స్పష్టంగా వివిధ భాషల్లో అంటే దేశవ్యాప్తంగా భక్తులు వైకుంఠ ఏకాదశికి వస్తున్న నేపథ్యంలో వివిధ భాషల్లో భారీ హోర్డింగులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వైకుంఠ ఏకాదశి కోసం మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆన్లైన్లోనూ టీటీడీ టోకెన్లు జారీ చేసింది. అలాగే ఉచిత టోకెన్లను కూడా ఈ డిప్ విధానంలో కూడా టీటీడీ రోజుకు 60,000 చొప్పున మొదటి 3 రోజులు 1,80,000 టోకెన్లను టీటీడీ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆన్లైన్లో పొందిన భక్తులు ఇతర ప్రోటోకాల్ విఐపి భక్తులు వీళ్ళంతా కూడా అదనంగా ఉన్నారని చెప్పచ్చు. కేవలం ఈ టికెట్లు కానీ టోకెన్లు కానీ ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ మొదటి 3 రోజుల పాటు అంటే 30, 31, 1 తేదీల్లో తిరుమలకు దర్శనానికి అనుమతిస్తుంది. అయితే తిరుమలకు రావచ్చు కానీ భక్తులకు దర్శనానికి వెళ్ళే అవకాశం ఉండదు. దీన్ని గమనించుకొని సోషల్ మీడియాలో అపోహలు నమ్మకుండా భక్తులు ఉండాలని కూడా టీటీడీ అధికారులు కానీ పాలక మండలి కానీ పదే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. 30వ తేదీ నుంచి కూడా వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా టోకెన్లను ఆన్లైన్లో కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి 3 రోజులు మాత్రమే టోకెన్ ఉన్న భక్తులు మాత్రం అనుమతిస్తారు. మిగతా 7 రోజుల పాటు యథావిధిగా ఏ విధానం ముందు నుంచి అమల్లో ఉందో ఆ విధంగా ఇటు అలిపిరి దగ్గర కూడా టోకెన్ల జారీ ఉంటుంది. అలాగే శ్రీవాణి దర్శన టికెట్లతో పాటు ఇతర దర్శనాలు కూడా ఉంటాయి. అయితే 8వ తేదీ వరకు మాత్రం రిఫరెన్స్ దర్శనం విఐపీలకు కేటాయించమని టీటీడీ చెప్పింది. స్వయంగా వస్తేనే దర్శనాలు ఇస్తామని అయితే టీటీడీ చెప్పింది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని భక్తులు రావాలని అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటి నుంచి కూడా రద్దీ పెరిగిన నేపథ్యంలో దీనికి తోడు వైకుంఠ ఏకాదశి సంబంధించి 30, 31, 1 తేదీల్లో దర్శనాలు టోకెన్లు ఉన్న భక్తులకే పరిమితం చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. దర్శనం లేని భక్తులు ఆ 3 రోజుల పాటు ఇక్కడే తిరుమలలో ఎదురు చూసే అవకాశం ఉంది. 2వ తేదీ నుంచి మాత్రమే దర్శనాలు ఉంటాయి కాబట్టి అప్పటి వరకు తిరుపతిలో ఉండే భక్తుల కోసమని టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. వివిధ చోట్ల వాళ్ళకు సంబంధించి కూడా సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి కలెక్టర్ కానీ ఎస్పీ ఇతర జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటు హోటళ్లలో కూడా అధిక ధరలు లేకుండా తినుబండారాలకు సంబంధించి కూడా అధిక ధరలు లేకుండా ప్రత్యేక నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పలు చోట్ల తిరుపతిలో అయితే ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈడిప్ విధానంలో గతంలో ఎప్పుడు కూడా ఈడిప్ విధానం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ చేయించలేదు. తొలిసారిగా తొలి 3 రోజుల పాటు ఈడిప్ విధానంతో దేశవ్యాప్తంగా అటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు డిప్ సిస్టంలో వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులు తీసుకున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు వస్తారు, వివిధ భాషలకు సంబంధించిన భక్తులు వస్తారు. కాబట్టి ఎలాంటి ఇక్కడ పొరపాట్లు జరిగినా కూడా అది టీటీడీకి ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట కలిగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా టీటీడీ కానీ అటు ప్రభుత్వం కానీ పక్కాగా
ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలో ఇప్పటి నుంచే రద్దీ పెరిగిన నేపథ్యంలో కూడా వీఐపీ దర్శనాల సంఖ్యను కూడా తగ్గించారు. ముఖ్యంగా శ్రీవాణి దర్శనాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ 3 రోజులు ప్రస్తుతం ఈ 3 రోజులు రద్దు చేసినట్లుగా కూడా టీటీడీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శ్రీవాణి దర్శనం తెల్లవారుజామున ఆ టికెట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు రాత్రంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అక్కడ రద్దీ నియంత్రించేందుకు ఈ చర్యలు టీటీడీ చేపట్టింది. కేవలం ఆన్లైన్లో పొందిన భక్తులు మాత్రమే శ్రీవాణి దర్శనానికి రావాలని, మిగతా భక్తులు ఏదైతే వాళ్ళంతా కూడా ప్రస్తుతం రద్దు చేసిన విషయాన్ని గమనించుకోవాలని కూడా టీటీడీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే శ్రీవాణి టికెట్లను త్వరలో ఏదైతే తిరుమలలో కూడా వాటిని కూడా ఆన్లైన్లో ఇవ్వాలి. తిరుమలకు వచ్చిన భక్తులు ఏదైతే టీటీడీ యాప్ ద్వారా వాళ్ళు తిరుమలకు వచ్చిన తర్వాత పొందే విధానం అంటే ఆన్లైన్లో పొందే విధానాన్ని చేపట్టాలని కూడా టీటీడీ ఒక కమిటీ ద్వారా ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తుంది. ఆ కమిటీ సిఫార్సు మేరకు శ్రీవాణి టికెట్లలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుపతిలో అటు తిరుమలలో దీనికి సంబంధించి కూడా రద్దీ నియంత్రణ శ్రీవాణి టికెట్ల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వాటిని ఆన్లైన్ చేస్తేనే సక్రమంగా ఉంటుందని టీటీడీ అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అటు వైకుంఠ ఏకాదశితో పాటు ఇటు వరుస సెలవులు ఉన్న నేపథ్యం జనవరి 1 ఇలాంటి పర్వదినాలు ఉన్న నేపథ్యంలో కూడా వరుసగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ రద్దీకి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే టీటీడీ స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భక్తులు ఎలాంటి అపోహలు నమ్మకుండా టీటీడీకి సహకరించాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం తిరుపతి తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.